శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ పరమాత్మనే నమః. ప్రేక్షక భక్త మహాశయులందరికీ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక. ఈ పవిత్ర నామాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న నారసింహవపుః అనే నామం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు భగవంతునికి మరొక దివ్యనామం శ్రీమాన్. యస్య వక్షసి నిత్యం శ్రీహి వసతి ఇది శ్రీమాన్. అంటే యవని యొక్క వక్షస్థలమునందు నిత్యము అఖండమై విరాజమానమై శోభాయమానమై నివసిస్తూ ఉన్నదో అతడు శ్రీమాన్. శ్రీమాన్ అనంటే సంపదలను వర్షింపచేయువాడు. అందుకే శ్రీమతే నమః. శ్రీమాన్ను నామం చెప్తే శ్రీమతే నమః అని అర్థం. ఇక్కడ శ్రీ అనగా లక్ష్మి, విద్య, ధనం, ఈ మూడు అర్థాలని కలిగిస్తుంది. విద్య, ధనము, ఐశ్వర్యం ఒకటి, మళ్ళీ వైభవం, ధృతి, క్షమ, ఓజస్సు, తేజస్సు, ఇవి ఒకటే అక్షరం శ్రీ అనే అక్షరం. అందుకే బీజాక్షరాలకి గొప్ప శక్తి ఉన్నది అని అంటుంటారు. శ్రీం ఒక బీజాక్షరం, క్లీం ఒక బీజాక్షరం, హ్రీం ఒక బీజాక్షరం. శ్రీం అంటే సంపదలకి నిలయమైనటువంటిది. అట్లాగే సంపదలకి నిలయమైన వాడు శ్రీం అనే బీజాక్షరం. అట్లాగే క్లీం ఆకర్షణ శక్తి కలిగిన వాడు. ఆకర్షణ కర్షత అనమాట. సమస్త జగత్తు తన అధీనంలో తీసుకోగలడు. అది క్లీం బీజాక్షరం. అయితే ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ అంగన్యాస కరన్యాసాలతో మనం చేసినట్టయితే తప్పక మంత్రానికి ఆ శక్తి ఉద్భవిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. హ్రీం హ్రీంకారాతన గర్భితానలసికాం సౌక్లీం అని అమ్మవారి యొక్క స్తోత్రంలో చెప్పబడుతుంది. హ్రీంకారాతన గర్భితానలసికాం. ఆ హ్రీంకారం అనమాట. హ్రీం అనేటువంటి బీజాక్షరం గొప్ప బలాన్ని కలిగిస్తుంది, ఓజస్సును కలిగిస్తుంది, ధృతిని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. అట్లాగే ఈ శ్రీమాన్ అన్నటువంటిది ఓజస్సు, ధైర్యం, బలం, విద్య, వైరాగ్యం, యశస్సు ఇవన్నిటినీ ప్రసాదించేవాడు. మరి ఎవరికి? తన్ను ఆశ్రయించినటువంటి భక్తుడికి వారి వారి అర్హతలను అనుసరించి ప్రసాదించేవాడు. అట్లా అందరికీ ఇచ్చేవాడు కాదు. ఆయనకి ఎవరి యందు ద్వేషం లేదు, ఎవరి యందు ఆయనకి భేదం లేదు. ఎవరెవరు భక్తి శ్రద్ధలతో ఆశ్రయిస్తారో వారి వారికి కలిగిస్తాడు. మరి ఆ కలగతలో వారి వారి జన్మాంతర పుణ్య సంస్కార పాఠ్యం కావాలా. అఖండమైనటువంటి జన్మాంతర సంస్కారం ఉన్నవాడికి వాడికి ఆ లక్ష్మీ సంపద అట్లా భరిస్తూనే ఉంటుంది. అదే జన్మాంతర పుణ్య సంస్కారం. ఒక్కసారి లక్ష్మీ కటాక్షాన్ని పొందినవాడు వాడికి జీవితాంతం ఆ లక్ష్మీ కటాక్షంతోనే ఉండగలడు. ఎలా అంటే లక్ష్మి యొక్క రాక సులభంగా రాదు. తాను అనేక జన్మల కష్టపడాలి, ఒక పని కరెక్ట్గా చేయాలి, నియమితమైన కాలంలో చెయ్యాలి. ఆ కార్యం అది ధర్మబద్ధమై హేతుబద్ధమై ఉండాల. అప్పుడు ఆ వచ్చిన లక్ష్మిని నువ్వు తప్పకుండా చక్కగా నువ్వు ఉపయోగిస్తే ఆ లక్ష్మి నీకు ఐశ్వర్య లక్ష్మి అయిపోతుంది, భాగ్యలక్ష్మి అయిపోతుంది. ఆ లక్ష్మి నీకు ధనలక్ష్మిగా మారిపోతుంది. ఆ లక్ష్మి నీకు వరలక్ష్మిగా మారుతుంది. ఆ లక్ష్మి సంతాన లక్ష్మిగా మారుతుంది.
ఆ లక్ష్మి సౌభాగ్య లక్ష్మిగా మారుతుంది. అదే లక్ష్మిని నువ్వు కరెక్ట్‌గా వాడకపోతే ఆ లక్ష్మే దారిద్ర్య లక్ష్మిగా ప్రవహిస్తుంది. ఆ లక్ష్మి జాస్తాలక్ష్మిగా నిన్ను ఇదవుతుంది. ఆ లక్ష్మి నీకు సర్వనాశనానికి ఇదవుతుంది. అందుకు గాబట్టి మన వచ్చిన సంపదని తగిన మార్గంలో మనం ఉపయోగిస్తే ఆ సంపద తప్పకుండా నిలుస్తుంది ఆ వ్యక్తికి. అందుకే భగవంతుడు ఇక్కడ శ్రీమాన్ అనే పదంతో ఇక్కడ పిలువబడుతున్నాడు. శ్రీమాన్ ఆ గొప్ప ఐశ్వర్యవంతుడు. అతడు శ్రీమంతుడని అంటారు. లోకంలో చూడండి ఆయన శ్రీమంతుడని అంటారు. మరి ఈయన ఎంత శ్రీమంతుడైతే ఈ జగత్తుని ఇంతమందికి సృష్టించి ఈ పోషించినటువంటి ఆయన ఎంత శ్రీమంతుడు. అటువంటి శ్రీమతే నమః అనే భగవంతుడికి మనస్ఫూర్తిగా మనం నమస్కరిద్దాం. ఇది నామం. నామంగా పూజించాలి మనం. అందుకే మనం పూజ చేసినప్పుడు ఓం శ్రీమతే నమః, ఓం శ్రీమతే నమః అని నువ్వు పూజించు. అట్లాగా నామాన్ని కొన్ని రోజులు పూజించు. ఒక్క నామాన్నే. ఆ నామం యొక్క ఆ శక్తి ఏమిటో, ఆ ఇదేమిటో నీకు తెలుస్తుంది. ఎలాగనంటే ఒక తెలియని పదార్థం నీకున్నది. ఆ పదార్థాన్ని నీకు డాక్టర్ తినమంటాడు. అది ఒక్క రోజుకి, 2 రోజులకి, 3 రోజులకి కాదు. అది నువ్వు తినగా లేదా మందు వెయ్యగా ఆ ఔషధం సేవించగా 10 రోజులు అయ్యేసరికి ఆ శరీరానికి పడుతుంది. అప్పుడు దాని అనుభవం తెలుస్తుంది. అట్లాగే ఈ భగవన్నామాన్ని నువ్వు ఆ నామాన్ని నువ్వు శ్రీమతే నమః, శ్రీమతే నమః అని నువ్వు పూజించావనుకో ఆ నామం యొక్క ఆ శక్తి మనకి తెలియబడుతుంటారు. అందుకు కాబట్టి అదే నామాన్ని నువ్వు మనం జపించామనుకోండి, ఓం శ్రీమతే నమః, ఓం శ్రీమతే నమః, ఓం శ్రీమతే నమః. అది అమ్మవారికి ఓం శ్రీమాత్రే నమః అంత అక్కడ ఏం తేడా లేదు, కొద్దిగా తేడా. అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క నామంతో కూడుకొని ఉన్నాడు అంటే ఇక్కడ అభేదం చూపిస్తున్నాడు అనమాట. భేదం లేదనమాట. మరి అటువంటి శ్రీమతే నమః పరమాత్మకు నమస్కారం. కేశవ, కేశవ అనేది గొప్ప మంత్రం అయింది, ఒక గొప్ప నామం. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఫస్ట్ చెప్పండి కేశవాయ స్వాహ అని వస్తుందా లేదా? నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని మనం సంకల్పంలో మనం ఆచమనం చేస్తుంటాం కదా. ఆ ఆచమనంలో ఫస్ట్ కేశవాయ స్వాహ అని వస్తుంది. అట్లా కేశవనామం అంటే ఇక్కడ కేసి అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు. కేసు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆయనకి ఏం పేరు వచ్చింది? కేశవుడు అని పేరు వచ్చింది. కేశములు అంటే ఏమిటి? కిరణాలు. చూడండి, కేశం అంటే కిరణాలు. అంటే సూర్య చంద్రులే కిరణములుగా కలిగిన వాడు. సూర్యుని నుండి కొన్ని వేల కిరణాలు వస్తున్నాయి, చంద్రుని నుండి కొన్ని వేల కిరణాలు వస్తున్నాయి. ఆ సూర్య చంద్రుల్లో కిరణాల రూపంలో ఉన్నాడు. అందుకు కాబట్టి ఆయనకి కేశవుడు అని పేరు. చూడండి ఎంత అద్భుతమైనటువంటిది. సూర్య చంద్రుడు దివ్య కిరణాలే కేశములుగా కలిగిన వాడు. సూర్య చంద్రుడికి దివ్య కిరణాలే కేశములు. అందుకు కాబట్టి ఆయనకి కేశవుడు అని పేరు వచ్చింది. ఈ మహావిశ్వంలో చైతన్యవంతము గావించేవాడు, ఈ గొప్ప ప్రపంచాన్ని అంతటికీ చైతన్యం కలిగించేవాడు కాబట్టి ఆయనకి కేశవుడు అని నామం వచ్చింది. కా అంటే అక్షరం, అంటే సృష్టికర్త, చతుర్ముఖ బ్రహ్మ. ఆ అంటే విష్ణువు, ఈశా అంటే శివస్వరూపం, కేశవ అంటే త్రిమూర్తి స్వరూపమే కేశవుడు. ఈ 3 స్వరూపములను శరీరముగా కలవాడు కాబట్టి భగవంతుడికి ఈ పుణ్యనామం ప్రసిద్ధి అయింది, కేశవుడు అనమాట. కేశవాయ నమః. అందుకే మేలుకొల్పుల్లో కూడా అంటుంటారు, కేశవ అని నిన్ను వాసిగా భక్తులు, హే కేశవ గోవింద మాధవ అనేసని. మరి అటువంటి శ్రీకృష్ణుని యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని చూపిస్తుంది కేశవనామం. వైష్ణవుల్లో ఈ కేశవుడు అనేటువంటి నామం చాలా సుప్రసిద్ధమైనటువంటి. విష్ణు ఆరాధించే వాళ్ళు విష్ణు దేవాలయంలో ప్రాతకాలమే అక్కడ పూజకి వెళతారు. వెళ్ళి
ఆ పూజకు సంబంధించినటువంటి ఆ పూజా వస్తువులన్నీ సమకూర్చుకుంటారు. ఆ సమకూర్చుకొని చక్కగా భగవంతుడైన విష్ణువుని పూజిస్తారు. ఆ పూజించే ముందు ఆచమనం చేసినప్పుడు ఈ కేశవని చెప్పి ఆ జలాన్ని స్వీకరిస్తారు. ఆ జలం స్వీకరించేటప్పుడు కేశవాయ స్వాహ అంటే కేశవుడే జలముల్లో ఉన్నాడు. సాక్షాత్ ఆ భగవంతుడే జలములో ఉన్నాడని కేశవాయ స్వాహను ఒకసారి పుచ్చుకుంటాడు. ఇప్పుడు ఆ పుచ్చుకున్న జలం కేశవుడిగా మారిపోయింది. కేశవుడు అందులో ప్రవేశించాడు. అలాగే ఆల్రెడీగా ప్రవేశించే ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఈయన యొక్క భావంతో అది నామం ఆ జలం మారిపోయింది. చూడండి. అందుకే భగవంతుడికి అభిషేకించినటువంటి జలం అది పవిత్ర తీర్థంగా మారుతుంది. అది మామూలుగా సామాన్యంగా జలం కింద ఉంటుంది. ఎప్పుడైతే భగవంతునికి అభిషేకించామో, భగవత్ సన్నిధానంలో ఉంచామో అది తీర్థంగా మారుతుంది. ఎందుకంటే అది భావన. యద్భావం తద్భవతి. ఈ భావం గొప్పదై ఉండాలి. అందుకే భావశుద్ధియే జ్ఞానసిద్ధి అన్నారు మహర్షి మలయాళ స్వామి వారు. భావం నీకు గొప్పదిగా ఉంటే సిద్ధి నీకు అంత త్వరలో కలుగుతుంది. నువ్వు ఏది సంకల్పిస్తే ఆ సంకల్పం వజ్ర సంకల్పంలా పనిచేస్తుందని చెప్పారు. అందుకే నువ్వు పూజ చేసిన, జపం చేసిన, ఒక స్తోత్రం చేసిన, ఒక ధ్యానం చేసిన, ఒక నీ పని చేసిన, వంట వండినా, లేకపోతే ఇల్లు ఊడ్చినా ఆ భావం కావాలా. ఎప్పుడైతే భావంతో నువ్వు చక్కగా చేస్తావో శుద్ధంగాని అక్కడ పవిత్రమైన వస్తువులు, పవిత్రమైనటువంటి సిద్ధి, శరీర శుద్ధి, వాక్ శుద్ధి, స్థల శుద్ధి ఇది పవిత్రంగా ఉండాలి చేస్తే. లేకపోతే లేదు. మనం చేసామా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే భగవద్భావం అందులో ఉట్టిపడుతుంటుంది. ఆ భావం రావాలి. ఆ భావం రావాలంటే భగవంతుని మనం స్మరించాలి. ఈ స్మరణ చేస్తుంది కేశవ అనేటువంటి తీర్థం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఆ నారాయణ స్మరిస్తూ నరహ అయనం యస్సహ నారాయణ. నారా అంటే జలములు, నారములంటే జీవులు, అయినం అంటే స్థానం. ఈ జీవులన్నిటికీ స్థానమైన వాడు కాబట్టి నారములంటే జలములని అర్థం. ఈ జలముల్లో ఉన్నవాడు. అందుకే నారాయణుడు. నారాయణ యొక్క శేషపాన్పు ఎక్కడ? అదిగో సముద్రం, సప్త సముద్రాలు, అక్షరసాగర మదనుడు. అటువంటి నారాయణుడు నివసించినటువంటిదే జలం. అటువంటి జలానికి ప్రతీకే పరమేశ్వరుడు. అట్టి భావనతో మనం తీసుకుంటే తప్పక ఆ పూజ పవిత్రమైపోతుంది. ఆ పవిత్ర నామాన్ని తెలిపేదే ఈ కేశవన నామం. అటువంటి కేశవాయ నమః, ఆ భగవంతుడికి నమస్కారము, కేశవాయ నమః అనేసరి ఇక్కడ తెలుపుతున్నారు. తర్వాత పురుషోత్తమ. చూడండి, పురుషోత్తముడు అనమాట. పురుష ఉత్తమ, పురుషోత్తమ. పురుషుల్లో ఉత్తముడు. అందుకు భగవంతుడికి పేరేం పేరు? పురుషుల్లో ఉత్తముడు. పురుషుల్లో ఉత్తముడు అంటే స్త్రీల్లో ఉత్తముడు కాదా అని ప్రశ్న వేయచ్చు. ఇక్కడ పురుషుడు అంటేనే జీవుడు. అంటే ఏది ప్రాణికోట్లు ఉన్నాయో ఈ జగత్తులో, ఏ ఏ ప్రాణికోట్లు ఎన్ని జీవులు ఉన్నాయో ఆ జీవులందరికంటే శ్రేష్టమైన వాడు ఉత్తముడు. అట్లా ఆయన ఉత్తముడు అనమాట. అందుకే ఉత్తమ పురుష సన్య పరమాత్మే త్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభక్తవ్యయ ఈశ్వర. ఉత్తమ పురుషుడు అనమాట. అంటే ఇటు మాయకి ఇటు ప్రకృతికి అవతల ఉన్నవాడు, కాటినవాడు. అందుకే ఉత్తమ పురుష సన్య, ఉత్తమ పురుషుడయ్యా అని అన్నారు. చూడండి, అది భగవంతుని యొక్క ఇది. మరి అటువంటి ఆ భగవంతుని ఉత్తమ పురుషుడిగా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? పూజలు చేస్తున్నాం, మాలలు వేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, మరి రకరకాలు చేస్తున్నాం. కానీ ఆ భగవంతుని ఉత్తముడిగా తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? భగవంతుడే శ్రేష్ఠుడని అంటున్నాం నోటితోని అంతే, కానీ హృదయంలో భావించటం లేదు. హృదయంలో ఎప్పుడైతే భావన చేస్తామో నీకు లోపల ఉన్నటువంటివన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దీంట్లో ఎట్టి సందేహం లేదు. చూసుకోండి, నీకు లోపల ఏ ఏ భావాలు ఉన్నాయో, ఏ ఏ గుణాలు ఉన్నాయో, ఏ ఏ చెడు ఆహారాలు ఉన్నాయో, ఏ చెడు ఇవన్నీ ఉన్నాయో ద్రవ్యాలన్నీ కూడా నువ్వు భగవంతుని ఉత్తమ పురుషుడిగా భావన చేసుకొని ఈ హృదయంలో చేస్తే
అవన్నీ నీకు బయటికి రాకపోతే అప్పుడు అడగండి. తప్పనిసరిగా బయటకొచ్చేస్తాయి. చూడండి. ఎందుకు? అవి నిలవలేవు లోపల. ఎట్లా నిలుస్తాయి? ఒక జంతువుని తెచ్చి ఒక రూమ్‌లో పెట్టి బంధించేసావు. అది అటు ఇటు వెళ్ళడానికి లేదు. హౌ టు ఎస్కేప్ దిస్ బాండేజ్ అనుకుంటాది. దీన్ని ఎట్లా బయటికి పడాలనుకుంటుంది. ఒక్కసారి నువ్వు తలుపు తెరుచుకోగానే అదంతా బయటికి ఏమి మరి కట్టలు తెంచుకొని వచ్చినట్టుగా వచ్చేస్తుంది. అట్లాగే నీ లోపల ఉన్నటువంటి అన్నీ కూడా అవన్నీ బయటపడిపోతాయి. అవన్నీ లోపల ఉండడానికి స్థలం లేదు వాటికి. ఎందుకు లేదు? అవి విరుద్ధమైనటువంటివి. సత్వగుణ సంపన్నుడు, దయా సముద్రుడు, కరుణా సముద్రుడు, గంభీర హృదయుడు, అఖండ జ్ఞాని, ద్విమంగళమూర్తి అయినటువంటి ఆ భగవత్తత్వం నీ లోపల ప్రవేశిస్తే చూడండి. అన్నమయ్యకి మీ అందరూ చూసే ఉంటారు అన్నమయ్య సినిమా. పోనీ అన్నమయ్యని చూడలేదు, కానీ అన్నమయ్య సినిమా చూశారు కదా. అన్నమయ్య ఇక గొడుగులు వేసుకొని మడుగులు ఒత్తి 2 గొడుగులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాడు. అక్కడ వెంకటేశ్వర స్వామిని అడుగుతుంది ఎవరో పద్మావతి, ఏమండి ఈయనేదో భక్తుడని అన్నావు, ఈయన భక్తుడని పంపించావు ఈ లోకంలో, అగో చూడు నీ భక్తుడు ఎటువంటి వాడు, ఆహా ఏం వయ్యారాలు, ఆ ఉయ్యాల సరిపోయిన భామలు, ఆ భామలు సరిపోయినటువంటి ఈ యొక్క పూల గొడుగులు, ఈ అడుగులకు మడుగులు, ఇది ఏమిటి భక్తి, ఇతడు భక్తుడా లేకపోతే ఆ భక్తుడా అని సందేహంగా అడిగిందట. ఇదొక కథ అనుకోండి. కథ అడిగితే ఆయన అప్పుడు వెంకటేశ్వరుడు ఓ అట్లాగా అయితే చూడు అని అప్పుడు ఆయన ఇట్లా తీసి ఇట్లా వేస్తాడు. అప్పుడే వెంటనే ఆయన ఒక సాధు సన్యాస రూపంలో వస్తాడు. వచ్చి ఈయనకి వెనక్కుండకు వస్తే ఒక్క వెనక్కని గుద్దేసరికి ఆ గుడుగు గిడుగు అంతా పడిపోతుంది. ఏమయ్యా అడ్డంగా నడుస్తున్నావు దారికి అని అంటాడు. ఎవరో ఈయన. అరే అడ్డంగా నడుస్తున్న వారికి నేను తిమ్మకి వెళ్ళిన వాడయ్యా అని అన్నాడు ఆయన. వాళ్ళిద్దరికి సంభాషణ జరిగింది. అడ్డంగా నడుతున్న వాడికి నేను తిమ్మగా నడవడానికి నేను వచ్చానన్నాడు. ఏమిటి నీ వయ్యారు ఏమిటి, ఇది ఏమిటి కథ, హే పోవయ్యా నీకేం తెలుసు అన్నాడు. అరే నువ్వు విషయం చెప్పబోయా అన్నాడు. అప్పుడు అంతా వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగేది అంతా మీ అందరికి తెలిసిందే. అయితే పదా ఇంత నేను నీకు దివ్యత్వాన్ని నీకు చూపిస్తాను అంటాడు. సరే ఒప్పుకుంటాడు. షరతు పైన వెళతాడు. వెళ్ళిన తర్వాత చూస్తాడు. అది ఒట్టివాడు చూపించింది కాదు. భగవద్ అనుగ్రహం ఎవరికైతే కలగబోతుందో వాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వెళ్ళి వాడికి తట్టి లేపుతాడు. ఎందుకంటే ఈ లోకంలో వాడికి ఇక్కడ ఇంతటితోని ఈ ప్రకృతి సంబంధం అయిపోతుంది. ఈ పరమార్థమైనటువంటి ఆ యొక్క ఏవి ద్వారబంధాలు తెరుచుకున్నప్పటికీ వాడికి లోక సంబంధమైనటువంటి ఏది ఆటంకాలు ఉండవు. చూసుకోండి మీరు. దాన్ని తెలుసుకోవాలి. ఆ స్థితి కలిగితే అసలు ఈ లోకం ఎంత, ఇది ఎంత, ఈ స్థితి ఎంత ప్రతి వ్యక్తికి తెలియబడుతుంది. అదే అందుకే ఇంతవరకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని ఒక తృణప్రాయంగానే చూశారు. మాటి మాటికి ఇది వస్తుంది విషయాలు. చూడండి. అప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి చూపించేసరికి కలగంటి అప్పడిటు కలగంటి వేయి ప్రభలతో కలగంటి. చూశాను. అప్పడిట్టు చూశాను అంటాడు. అప్ప అంటారు చూడండి, తండ్రికి అప్ప అని అంటారు. నా తండ్రిని నేను చూశాను అన్నాడు. నేను నా తండ్రిని చూశాను, దర్శించాను. నా లోపల దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఆ దివ్యమైనటువంటి నేత్రాన్ని ఎవరికి కలుగుతుందో జ్ఞాననేత్రం, వాడికి భగవంతుని యొక్క ద్విమంగళ రూపం గోచరిస్తుంటుంటాడు. చూడండి. ఉపనిషత్తు అదే చెప్తుంది. మడకోపనిషత్తు. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశ్రయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎవడి దృష్టి ఆ భగవంతుని పైన పరాత్పరుడైనటువంటి ఆ వాసుదేవుడి పైన అయితే మరులుతుందో వాడి హృదయ గ్రంథి విడిపోతుంది. హృదయంలో ఉన్నటువంటి సర్వ సంశయాలు విచ్ఛిన్నమైపోతాయి. అది భగవంతుని యొక్క అనుగ్రహం. అట్టి భగవదనుగ్రహానికి పాత్రుడైన వాడు తప్పక ఈ లోకాన్ని మరిచిపోతాడు. అలోకమైనటువంటి ఆ పరమాత్మ తప్ప ఇక ఏది ఆయనకి గోచరించదు. అటువంటి దివ్య రూపాన్ని, అటువంటి దివ్యమంగళమైనటువంటిదే భగవంతుని యొక్క విభూతి, భగవతత్వం. అట్టి తత్వాన్ని తెలుసుకోవడానికి కొరకే ఈ మానవ శరీరం వచ్చింది. ఈ మనుష్య శరీరాన్ని
మనం దాల్చాం. ఈ మనుష్య శరీరంలో నువ్వు ఎక్కడెక్కడ ఏవేవి నువ్వు చూసావో, ఏవేవి తిన్నావో, ఏవేవి మరి మరి విన్నావో, ఏది స్పర్శించావో అన్నీ గూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ కాలగర్భంలో కలిసిపోయిన వాటి గురిండే నువ్వెప్పుడు గూడా చింతన చేస్తున్నావు. వాటన్నిటిని వదులు. మనస్ఫూర్తిగా విడిచిపెట్టు. భగవత్తత్వాన్ని తెలుసుకో అని ఈ యొక్క నామం తెలుపుతుంది. ప్రధాన పురుషేశ్వరః అటువంటి ఈ నామమునే ఉత్తమ పురుషుడిగా మార్చేస్తుందనడానికి ఏ విధంగా అయితే ఆ భక్తుడు మారిపోయినాడో అట్లాగా మారిపోతాడు. అటువంటి భగవంతుడు ఉత్తమ పురుషుడుగా నీ హృదయంలో నువ్వు చోటిచ్చినట్టయితే మన హృదయంలో ఇంక అన్యమైనటువంటి విషయాలు ఉండవు. అంతవరకు నువ్వు జన్మలెత్తవలసిందే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. జన్మెత్తుతావు, మళ్ళీ మరణిస్తావు, మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది. ఈ యొక్క జనన మరణాల యొక్క ఈ చక్రంలో పడుతుంటావు, లేస్తుంటావు. అది నీకు ఇష్టమేనా? ఇష్టమైతే లోకంలో తిరుగు. దీని నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? అయితే భగవదాశ్చర్యాన్ని పొందు అని ప్రతి నామం ఎలుగెత్తి మనకి మేలు కొలుపుతున్నది. అటువంటి దివ్యమైనటువంటి సహస్రనామాలను మీ అందరూ తెలుసుకొని తదీయారాధనమైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో పాల్గొని 10 మందికి మీరు ఉపకారవంతులై, ఆదర్శవంతులై, మీ యొక్క ధనాన్ని సద్వినియోగం చేసుకొని జాతి మత భేదం లేకుండా, తారతమ్యాలు లేకుండా చక్కగా ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి ఆ దైవీభావంతోనే కలిగి అంత భగవంతుని యొక్క విభూతిని తలంచుకొని జీవితంలో ఏది సంభవించినా అది భగవత్ ప్రసాదంగా నువ్వు స్వీకరిస్తే నీకు ఎక్కడ ఆటంకమే లేదు. ఈ జగత్తే నీకు మంగళహారతిస్తుంది. అటువంటి ఆ స్థితి మనందరికీ ఆ భగవంతుడైన పరమేశ్వరుడు కలిగించాలని, ఆ జగన్నాథుడు కలిగించాలని కోరుతూ స్వస్తి. వచ్చే మళ్ళీ మన నామంలో కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.